బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే ఇది పెసలు అనమాట. ఈ కప్పుడు ఈ గ్లాసులు తీసి నానబెడుతున్నా ఫ్రెండ్స్. నేను చూడండి ఫ్రెండ్స్, నేను పెసలు పోసాను కదా, అదే గ్లాసుతో బియ్యం కూడా ఇందులో పోస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. ఇది సేమ్ ఇదే గ్లాసులో పల్లీలు తీసుకుంటా ఫ్రెండ్స్. ఇదే గ్లాసుడు సేమ్ అదే గ్లాసుడు పల్లీపప్పు అనమాట ఫ్రెండ్స్. అది ఏంటంటే నేను ఈ బియ్యం కూడా ఇంట్లో 3 కలిపి నానబెడుతున్నా ఫ్రెండ్స్. మామూలుగా అయితే విడివిడిగా నానబెట్టుకోవచ్చు. ఈ పల్లీలు కూడా వేసేస్తున్నా ఫ్రెండ్స్. నేను దోశలకు అనమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ 3 కూడా నేను కడిగేసి నానబెడతాను అనమాట. బ్రేక్ఫాస్ట్ కానీ పనికొస్తుంది. లేదు అనుకుంటే ఇది ఈవినింగ్ స్నాక్గా కూడా తినచ్చు. ఇట్లా లేదా నైట్ పూట కూడా తినచ్చు. ఇది ఏంటంటే హెల్దీ అనమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా నానబెట్టేసుకోవచ్చు. 3 సార్లు కడిగానమాట. అప్పుడు వాటర్ మంచి పోసుకొని పెట్టుకుంటున్నాను అనమాట. ఇది ఇప్పటికిప్పుడు ఇన్స్టెంట్గా కూడా చేసుకోవచ్చు, లేదంటే రేపు మార్నింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. గారెలా కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. ఏంటంటే ఒక చిన్న గ్లాసుడు పెసరపప్పు, బియ్యం, పల్లిపప్పులు అనమాట. అన్నీ ఈ గ్లాసుడు అనమాట ఫ్రెండ్స్. కడిగేసి నానబెట్టుకొని అలా మనం రుబ్బుకోవాలన్నమాట ఫ్రెండ్స్. వీటిని కొలతకు మాత్రం చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే ఇప్పుడు నేను దోశలకి నానబెడుతుంది మిక్సీ పడుతుంది అనమాట. బియ్యము, పల్లిపప్పులు, ఇప్పుడు కొంచెం వాటర్ అనేది పోసుకోవాలి. అంటే బాగా జోరుగా కాకుండా కొంచెం గట్టిగా. ఫ్రెండ్, ఇది ఇట్లా మిక్సీ చేశారు మాట ఫ్రెండ్స్. ఇలా పట్టారన్నమాట. ఇట్లా రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే మరీ పలుచగా అయితే అసలు దోశ రాదు కదా. ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు దీంట్లో పోసేస్తున్నాం. ఇది ముగ్గురికే కదా ఫ్రెండ్స్, మాకు సరిపోతుంది. దీంట్లో ఏంటంటే కొంచెం సాల్ట్ వేసి కలుపుతాం ఫ్రెండ్స్. ఏంటంటే కొంచెం సాల్ట్ కలిపారన్నమాట. సాల్ట్ కలిపి ఇది ఇట్లా వేసుకోవాలన్నమాట. అయిపోయిందన్నమాట. ఇప్పుడు దోశ వేసుకోవాలి. ఇది హెల్త్కి సంబంధించింది అన్నమాట. ఏంటంటే ఒక చిన్న గ్లాసుడేమో పెసరపప్పు, అదే గ్లాసుడు బియ్యం, అదే గ్లాసుడు పల్లిపప్పు. నూనె లేకుండా వేసేస్తాను. ఇది అన్నీ కూడా నూనె పోయలేదు. పచ్చిమిరపకాయలతో సహా వేస్తాను. ఇట్లా ఫ్రై చేసుకోవాలి. అంటే నేను ఇట్లా చేస్తాను ఫ్రెండ్స్. ఇది మామూలుగా ఆయిల్ పోస్తారు, మధ్యలో పోస్తాను నేను. ఇదంతా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫ్రెండ్స్ నేను ఒక గరిటెడు అంటే స్పూన్ ఆయిల్ పోస్తున్నాను. ఈ విధంగా ఫ్రై చేస్తాను.
బాగా వస్తుంది, ఇట్లా బాగా వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ కట్టేస్తున్నాను, వర్షం పడుతుంది, బాగా మబ్బు పట్టేసింది నాకు. ఇది ఆరిపోయిన తర్వాత మిక్సీలో వేసి పచ్చడి చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదంతా కూడా పచ్చడికి. ఫ్రెండ్స్ ఇంట్లో జీలకర్ర కూడా వేస్తున్నాను. మూత పెట్టి మిక్సీ పడుతుంది. ఫ్రెండ్స్ ఇందులో కొంచెం వాటర్ కలుపుకోవాలి మనం. ఇది ఇలా కలుపుకొని ఏమన్నా కచ్చా పచ్చగా ఉంటే మళ్ళీ ఒక రౌండ్ పట్టుకుని అప్పుడు వాటర్ కలుపుకోవాలి. అలా 2 సార్లుగా చేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి పడుతున్నా, మళ్ళీ కచ్చా పచ్చగా పెట్టే ఇప్పుడు బాగా మెత్తగా అయిపోయింది అన్నమాట ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు ఇందులో వాటర్ ఒక సగం గ్లాసులో వాటర్ పోస్తున్నా ఫ్రెండ్స్. నేను కొంతమంది ఏంటంటే బాగా ఎక్కువ పోసుకుంటారు, నేను తక్కువే పోస్తున్నా ఫ్రెండ్స్. బాగా మబ్బు పట్టేసి వర్షం పడుతుంది మాకు ఇప్పుడు ఫ్రెండ్స్. ఇది ఇట్లా కావాలన్నమాట. నేను కొంచెం గట్టిగానే చేశాను ఫ్రెండ్స్. కొంతమంది ఏంటంటే వాటర్లా చేస్తారు అన్నమాట. ఇట్లా మా ఇంట్లో ఏంటంటే నేను చేస్తే ఇట్లాగే చేస్తా, తర్వాత వాటర్ బాగా పలచగా కావాలంటే కలుపుకుంటాను. నేను మాత్రం ఇట్లాగే తింటా ఫ్రెండ్స్. ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఇట్లా పోసి అయిపోయింది ఫ్రెండ్స్. ఇది తాలింపు వేయాల్సిన అవసరం అయితే లేదు, అయిపోయింది కంప్లీట్గా చట్నీ అనేది. వెలిగించి పనం పెట్టేస్తాను అన్నమాట. ఇప్పుడు నేను చిన్న సైజే వేసాను అన్నమాట, పెద్ద సైజు వేయాల. చూడండి ఆయిల్ అనేది ఇలా వేస్తున్నాను. ఇది ఇలా ఫ్రై అవుతుంది కదా, తిరిగేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఏంటంటే మళ్ళీ ఇట్లా కాలాలన్నమాట. కాలిన తర్వాత ఇది ఇట్లా కాలింది కదా, పెసరట్టు కదా ఫ్రెండ్స్, ఇట్లాగే వస్తుంది. ఇది గమ్ము ఉండదు కదా అంతగా. ఆయిల్ బాగా పోస్తుంది.
అయిపోయింది అన్నమాట, కట్టేస్తుంది.